హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పల్లెటూరు ప్రవళి. కానీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇకపోతే నాది వచ్చేసి మునక్కాయలు కర్రీ అండి. పల్లెటూరు స్టైల్లో మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో నా కోసం చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాది మునక్కాయల కర్రీ. మునక్కాయలు ఏంటి చాలా ఉన్నాయని ఆలోచిస్తున్నారా? మేము చెప్పాను కదండి, మేము మునక్కాయ పొలం నాటాము. ఒక 3 ఎకరాలు నాటితే అప్పుడు అవి రాళ్ళ పొలం అయ్యి అన్నీ లావుగా ఉండి అవి కాసినాయేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ అవి కాయలేదండి. అవి చాలా మొక్కలు చనిపోయాయి. ఎక్కడన్నా ఒక 10 మొక్కలు 20 మొక్కలు ఉన్నాయి. దానికి ఇంకా పూతే ఉంది, కాయలేదు, ఇంకా టైం పడుతుంది. మునక్కాయ కర్రీ అవి కాయలేదండి. సో కల్లూరు వెళ్ళాడు, నాడిపాలెం అని మా ఊరి పక్కన ఊరు వెళ్తే అక్కడ మునక్కాయలు అమ్ముతున్నారంట. కిలో 100 రూపాయలంట. మాకు 2 కిలోలు తెచ్చాడు. మా అమ్మమ్మ వాళ్ళకు 1 కిలో ఇచ్చాను, నేను 1 కిలో కట్ చేశానండి. ఇంకా మా చెట్లకు ఇక్కడ నాటు మునక్కాయలు మా చెట్లకు కాసినాయి, అవి కొయ్యాలి. అవి కోసే వీడియో కూడా పెడతాను. ఇకపోతే కూర వండే స్టైల్ చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉల్లిపాయల్లో బాగా వేగాలి. అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాక దాకా ఉండి గోల్డ్ కలర్ వచ్చాక వాటిని మునక్కాయలు వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా వేసుకోవాలి, కొంచెం చింతపండు వేసుకోవాలి. తర్వాత అవన్నీ మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకపోతే అండి మీకు ఒక స్టోరీ చెప్పినా అండి. నేను ఒంగోలు వెళ్ళానండి. ఫంక్షన్ అంటే మా అక్క వాళ్ళ కొడుకుది లొంగిల్ ఫంక్షన్. అప్పుడు జరిగిందండి ఇది. ఏంటంటే నా ఫ్రెండ్ చీర పెట్టింది. మా వదిన అయితే 4 చీరలు పెట్టింది ఫ్రెండ్స్. 4. మా పిల్లలకి బట్టలు ఇచ్చింది, తీసుకొచ్చింది, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకెందుకు నా మనసు అంతా ఏదోలా ఉంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు వాళ్ళే పదే గుర్తొస్తున్నారు. వెళ్ళక చాలా రోజుల తర్వాత వెళ్ళాను, కానీ ఉండనివ్వలేదు. ఇక్కడ గేదెలు, పొలం ఇదంతా ఉంది కదా, వర్క్ ఉంటుంది ఎప్పుడు చేతి నిండా అని నన్ను ఉండనివ్వలేదు. కానీ నాకు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్దాం అనుకుంటా. అందరికీ దొరకరు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వదినలు, ఇలాంటి కోడలు, ఇలాంటి అల్లుడు, అలాంటి బెస్ట్ ఫ్రెండ్ అంకిత. మా అల్లుడు అయితే నాకు పదే గుర్తొస్తున్నాడు. కోడలతో అన్న కాలేజ్కి వెళ్ళి పాపం స్కూల్ లేట్ అవుతుంది, కానీ వాడైతే ఇంటి దగ్గరే ఉండి అదత్త ఇదత్త అంటూ బాగా గుర్తొస్తున్నాడు నాకు. వాడంటే చాలా ఇష్టం. నా యూట్యూబ్ డీపీకి కూడా నా అల్లుడే, మా డాడీనే ఉంది. లవ్ యూ డాడీ. నిజంగా చాలా మిస్ అవుతున్నాను వదినని, అందరినీ. కొంచెం వీడియో స్కిప్ కాకుండా చూడండి. మిస్ అవుతున్నాను. వెళ్ళాలని ఉందంటే మా మావయ్య అన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు అని అన్నారు. సో ఆయన మాటకు వాల్యూ ఇచ్చి అన్నం కూడా ఒక పొయ్యి మీద పెట్టేశాను, ఉడికింది. కర్రీ చూసేయండి ఫ్రెండ్స్. మా వదిన నాకు రావాలనిపిస్తుంది, నాకు వెళ్ళాలనిపించట్లేదు, నాకేంటో మీరే గుర్తొస్తున్నారు. మా వదినకి వీడియో కాల్ చేస్తే మా వదిన అంటుంది, నేను ఉండను అని వెళ్ళిపోయావు కదా, ఉండమ్మా అంటే ఎప్పుడున్నావు మా దగ్గర అని చెప్పని మా వదిన అంటుంది. మా వదిన నన్ను చాలా బాగా చూసుకుంటుందండి. నిజంగా చాలా బాగా చూసుకుంటుంది. అంత అదృష్టవంతురాలని ఏంటో మా ఇల్లు గుర్తొస్తుంది. ఎప్పుడూ లేదు పెళ్ళాక ఇలా మా ఇంటికి వెళ్ళాలి, 10 రోజులు ఉండాలి అనే ఫీలింగ్ లేదు. కానీ ఈసారి ఎందుకల్లా అనిపిస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు. వెళ్తా. మార్చి నెల అయిపోతే ఏప్రిల్ నెలాఖరులో హాలిడేస్ వస్తాయి కదా, పిల్లలు నేను అందరం కలిసి వెళ్తాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో స్కిప్ కాకుండా చూడండి ప్లీజ్ అండి. నా వీడియో చూసినందుకు, నేను చెప్పిన మాటలన్నీ విన్నందుకు, ఒక లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. కారం కూడా వేసేసాను. ఇంకా కూర తుక ఉడికినాక మునక్కాయ పులుసు పల్లెటూరు స్టైల్లో చాలా బాగుంటుంది. ఎవరన్నా ఇలా ట్రై చేయండి, ఓకేనా? వీడియో కర్రీ చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి, నిజం చెప్తున్నాను.
చూడండి ఎలా అయిందో కర్రీ. సూపర్ సూపర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ బాయ్.